ఫెస్టివల్ టైంలో మంచి మటన్ కర్రీ, దానికి తోడు మినపగారెలు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. గారెలు టేస్టీగా రావాలంటే ఫస్ట్ మినపప్పుని నీళ్లు వేసుకోకుండా గ్రైండ్ చేసుకుని ఇందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి, తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకుని గారెలు వేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం నేను గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మా ఇంట్లో ఏ పండుగలకైనా మా అమ్మ వాడేది గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిలే. ఇది ఆ ఫెస్టివల్ రెసిపీస్ లో ట్రెడిషనల్ ఫ్లేవర్స్ ని అండ్ అథెంటిక్ టేస్ట్ ని తెస్తుంది. తర్వాత గారెలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ కోసం 1/2 kg మటన్ లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసేసి అంతా కూడా బాగా మిక్స్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్ లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసుకున్న మటన్ ని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుని 300 ml వాటర్ పోసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. తర్వాత మటన్ పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మసాలా దినుసులు, షాయి జీరా, జీలకర్ర, మిరియాలు, స్లైస్ చేసుకుని ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని 2 టొమాటోల ముక్కలు, 10-12 జీడిపప్పులు వేసి టొమాటోస్ కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకుని తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనిచ్చి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 3/4 టీ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకుని మనం కుక్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకుని ఒక 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. తర్వాత చిక్కటి కన్సిస్టెన్సీ వస్తుంది. లాస్ట్ లో తరిగిన పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.